तेलंगाना के डिप्टी चीफ मिनिस्टर मल्लू भट्टी विक्रमार्का ने सिंगारेनी कॉलरीज कंपनी की कोयले की कानों की नीलामी के मरकज के फैसले पर तशवीश का इजहार किया है। खम्मम में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि बीआरएस की पिछली हुकूमत और मरकज में बीजेपी की जेर क़यादत मरकजी हुकूमत के इक़दामात रियासत के अवाम के मफादात के खिलाफ हैं। उन्होंने कहा कि इस फैसले से सिंगारेनी कॉलरीज के रास्त 42,000 मुलाजमीन और 26,000 आउटसोर्सिंग वर्कर्स को नुकसान होगा। उन्होंने सिंगारेनी कोयले की कानों की तफवीज के हुसूल के लिए जरूरत पड़ने पर वज़ीर-ए-आज़म नरेंद्र मोदी से एक कुल जमाती वफद की मुलाकात की तजवीज पेश की। ఇటు గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే ఇతరత్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానీ ఈ రెండు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేటట్టుగా నష్టపరిచేటట్టుగా ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు। మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం తెలంగాణ ప్రాంతానికి అతి ముఖ్యమైనటువంటి సింగరేణి కాలరీస్ సంబంధించినటువంటి సంస్థ దాదాపు 42,000 మంది ఉద్యోగస్తులు నేరుగా పనిచేస్తా ఉంటే దాదాపు ఇంకొక 26,000 మంది అవుట్ సోర్సింగ్ ద్వారా మరో 50,000 మంది ఉపాధి కూడా పొందుతా ఉన్నారు। ఇన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి సంస్థ బొగ్గు గనుల పరిస్థితి సింగరేణి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది। ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతా ఉంది। 40 బొగ్గు గనులు 2032-33 కల్లా దాదాపు 22 బొగ్గు గనులు మూసివేతకు గురవుతాయి। అంటే బొగ్గు అయిపోతుందా అంటే ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నటువంటి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి 2060 నాటికి 17.28 మిలియన్ టన్నులకి పడిపోతుందనే అంచనాలు కూడా ఉన్నాయి। అంటే ఎంత గణనీయంగా సింగరేణికి సంబంధించిన బొగ్గు ఉత్పత్తి పరిస్థితి ఏంటో మనందరికీ దీని ద్వారా అవగాహన కావాలనేటువంటి ఆలోచనతోనే ఈ లెక్కలు మీకు స్పష్టంగా తెలియజెప్తా ఉన్నాను। అట్లాగే మనందరికీ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2031-32 సంవత్సరం వరకు నిలబెట్టుకోవాలన్నా కనీసం ఈ కార్యక్రమం సజావుగా జరగాలన్నా సింగరేణి యాజమాన్యం కొత్త బొగ్గు గనుల్ని సంపాదించాల్సిందే। ఇది అనివార్యం। కొత్తగా అదనంగా బొగ్గు గనులను సంపాదించుకోకపోతే సింగరేణి అనేది ఒక చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది। అయితే ఇక్కడ సమస్యల్లా గతంలో గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కంపెనీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో ఉన్నటువంటి సంస్థ కాబట్టి నేరుగా బొగ్గు గనుల్ని G2 అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ నేరుగా ఇచ్చేటువంటి ప్రక్రియ అందుబాటులో ఉన్నటువంటి అవకాశాన్ని ఈనాడు దేశాన్ని పాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 కి సవరణ తీసుకొని వచ్చి అది 2015 24 ఫిబ్రవరి నాడు పార్లమెంట్ లో ఈ యాక్ట్ కి ఎంఎండిఆర్ యాక్ట్ 1957 కి సవరణ తీసుకొని వచ్చి దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ ఎవరికి ఏ ప్రభుత్వ రంగ సంస్థకు కూడా కేటాయించడానికి వీలు లేకుండా బొగ్గు కోల్ బ్లాక్స్ అన్నింటినీ ఆక్షన్ ద్వారా అంటే వేలంపాట ద్వారా ఇచ్చే విధానాన్ని చట్టం తీసుకొచ్చారు 2015 24 ఫిబ్రవరి నాడు। ఎవరు తీసుకొచ్చారా దీన్ని? ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆడ బిల్లు పెడితే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు అందరూ కూడా 2015 నాడు ఈ బిల్లుకి మద్దతిచ్చి ఓటేసి సపోర్ట్ చేసి సింగరేణి కాలరీస్ కి నేరుగా బొగ్గు అంటే బ్లాకులు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ తీసుకొని వచ్చిన దాంట్లో వీళ్లు కూడా ప్రధాన భూమిక పోషించారు। ఇగో వీళ్లు ఈ రోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం। నిజంగా తెలంగాణ ప్రయోజనాల గురించి సింగరేణికి సంబంధించిన బొగ్గు బాయిల్ మనమే పొందాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా అదే రోజు మీరు తెలంగాణకు సంబంధించిన పార్లమెంటు సభ్యులుగా ఆ యాక్ట్ ని వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాడు। బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఆక్షన్ జరిగేటట్టుగా చేసి సింగరేణికి బొగ్గు బాయిల్ లేకుండా చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం మాట్లాడుతా ఉంది। సింగరేణికి సంబంధించిన బొగ్గు బాయిల్ని మేమే కాపాడాం 10 ఏళ్లు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడుతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు। యాక్ట్ లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేస్తారు। పోనీ మీరు ఈ 10 ఏళ్లు ఈ బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారానైనా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఆ బొగ్గు బాయిల్ ఏమన్నా మనకి సింగరేణికి వచ్చేటట్టు చేశారా? అది లేదు। నేను చాలా స్పష్టంగా చెప్తున్నా
ఇది ఆధారాలతో సహా చెప్తున్న, డేట్స్ తో సహా నేను। आपके बच्चों के रोशन मुस्तकबिल की जमानत। कोमान कॉन्सेप्ट स्कूल, वाजबी फीस में मियारी तालीम, काबिल और ट्रेंड बेहतरीन टीचर्स की जेर निगरानी, दीनी और असरी उलूम एक साथ, जदीद तरीन साइंस एंड कंप्यूटर लैब। बनाइए अपने बच्चों को हुफ्फाज डॉक्टर्स, इंजीनियर्स, एंटरप्रेन्योर्स या लीडर्स। बच्चों के शख्सियात की तामीर पर खुसूसी तवज्जो। मुफ्त दाखिले जारी हैं। कोमान कॉन्सेप्ट स्कूल के डायरेक्टर मौलाना मुफ्ती मोहम्मद बिन तैयब की सरपरस्ती में स्टूडेंट्स की अखलाकी और रूहानी तरबियत का खुसूसी मरकज। पेरेंट्स टीचर्स मीट में जानिए बच्चों की प्रोग्रेस। एडमिशंस आर ओपन। कोमान कॉन्सेप्ट स्कूल, इल्म की रोशनी से होगा हर घर रोशन।